యాడ్ సింబల్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యాడ్ అని ఫోటో కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. దాని తర్వాత మనకి గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. ఈ గ్యాలరీలో ఏ వీడియో అయితే మనం షార్ట్లో పోస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. అది క్లిక్ చేసిన తర్వాత వీడియో అనేది అంత బాగా వస్తుందో చెక్ చేసుకున్న తర్వాత డన్ అనేది ప్రెస్ చేయండి. కింద కనిపిస్తుంది కదా, ఆ డన్ ప్రెస్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత పాట అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఏ పాట కావాలో అది సెర్చ్ అనేది చేసుకోండి. ఆల్రెడీ సేవ్ చేసుకొని అంటే సేవ్డ్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకి బ్లూ సింబల్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోవాలి. బ్లూ యారోని క్లిక్ చేసిన తర్వాత బ్లూ యారో బ్లూ కలర్లో కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత సాంగ్ అనేది మన వీడియోకి యాడ్ అవుతుంది. దాని తర్వాత టిక్ సింబల్ ప్రెస్ చేసుకోండి. ఆ తర్వాత వీడియో మొత్తం మనకి ఇలా కనిపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకున్నాక వాల్యూమ్ అనేది పైన మనకి కనిపిస్తున్నాయి కదా 2 గీతలు, నేను ప్రెస్ చేసిన దగ్గర అది క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సౌండ్ వాల్యూమ్స్ అనేది ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకుందాము. సాంగ్ వాల్యూమ్ తగ్గించుకొని వీడియోలో ఉన్న లాఫ్ట్ సౌండ్ అనేది నేను ఎక్కువ పెట్టుకున్నాను. అలా సెలెక్ట్ చేసుకొని ప్రెస్ చేసుకుంటే నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్ అనేది క్యాప్షన్ యువర్ షార్ట్ అని ఉంటుంది. అక్కడ మనకు కావాల్సింది ఏదన్నా ఫీడ్ చేయండి డేటా. ఆ తర్వాత పెన్సిల్ సింబల్లా కనిపిస్తుంది కదా, అది ప్రెస్ చేసి నాకు షార్ట్కి ఏదైతే కనిపించాలో దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్లో విజిబిలిటీలో పబ్లిక్ అనేది పెట్టుకుంటున్నాను. తర్వాత అప్లోడ్ షార్ట్ అనేది క్లిక్ చేస్తాను. అప్లోడ్ అయ్యేటప్పుడు కింద మనకి యారో సింబల్ కనిపిస్తుంది కదా, యు అనేది అదనేది రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. అలా అది ఫుల్ సర్కిల్ కంప్లీట్ అయితే మన షార్ట్ అనేది ఫుల్గా అప్లోడ్ అయిపోయినట్టు. ఈ విధంగా మనం షార్ట్కి సాంగ్ పెట్టుకుంటే ఎటువంటి కాపీరైట్స్ అనేవి రావు ఆ షార్ట్స్కి. ఇంతే వీడియో. బాయ్ బాయ్.